ఓం నమో భగవతే వాసుదేవాయ. సో తర్వాత ఇప్పుడు మనం మరొక నామం కూడా చూద్దాం. ఇంకోటి ఏంటంటే అక్షర అనేటువంటి నామం. క్షేత్రజ్ఞ అనేటువంటి నామం చూసాం. అందులో వరుసలో భాగంగా మనకి తర్వాత నామం ఏమిటి చూడండి. భూతాత్మ పరమాత్మ చ ముక్తానాం పరమాగతి అవ్యయ పురుష సాక్షి క్షేత్రజ్ఞోక్షర ఏవ చ. ఈ 15వ మంత్రంలో చివరి నామం ఏమిటంటే అక్షర అనేటువంటిది. క్షేత్రజ్ఞో అక్షర ఏవచ. కాబట్టి ఇప్పుడు మనం ఇప్పుడు 16వ నామంలోకి వచ్చాం. 16వ నామం అవుతుందా ఇది? ఎన్నోది అవుతుంది? 17వ నామం అనమాట. 15 సాక్షి, 16 క్షేత్రజ్ఞ, 17 అక్షర అనేటువంటిది. దాని గురించి చూద్దాం. సో అక్షర 17వ నామం. దీని అర్థం ఏమిటంటే క్షీణతకు లేదా వినాశనానికి లోను కానిది అని అర్థం. అంటే నాశనము లేనిది, మార్చడానికి వీలు లేనిది అని చెప్పి. మనకి ఒక ప్రముఖ డిక్షనరీ ఒకటి ఉంది, సాంస్క్రిట్ ఇంగ్లీష్ డిక్షనరీ. ఇప్పటికీ కూడా చాలా ప్రముఖంగా వాడతారు దాన్ని. మోనియర్ విలియమ్స్ డిక్షనరీ అంటారు అనమాట. మోనియర్ విలియమ్స్ అనేటువంటి వాడు సంస్కృతాన్ని బాగా అధ్యయనం చేసి పదాలని ఒక నిఘంటువు తయారు చేశాడు ఏకంగా, సాంస్క్రిట్ ఇంగ్లీష్ డిక్షనరీ. ఆ డిక్షనరీ ప్రకారం, అంటే ఆ నిఘంటువు ప్రకారం, క్షర అంటే ఏమిటి అర్థం అంటే కరిగిపోయేది అని అర్థం. క్షర అంటే కరిగిపోయేది, అంటే ఏదైనా బాహ్య ప్రభావం వల్ల తన ప్రాథమిక రూపాన్ని మార్చుకునేది అని అర్థం. క్షర అంటే ఏదైనా బాహ్య ప్రభావం వల్ల తన ప్రాథమిక రూపాన్ని మార్చుకునేది అని అర్థం క్షర అంటే. కానీ కృష్ణుడు బాహ్య ప్రభావాల వల్ల ఎన్నటికీ మారడు. ఆయన అంతర్యామిగా, అంటే పరమాత్మగా ఆయన ఎక్కడున్నా కానీ ఎలాంటి మార్పు ఉండదు ఆయనలో కదా. సో భక్తులు మనం చూసినట్లయితే చూడండి, అది ఇక్కడ మనం చూస్తే భక్తుల యొక్క ప్రేమపూర్వకమైన లీలల వల్ల ఆయనలో మార్పులు వస్తాయి. చూడండి, కృష్ణుడు ఎలాంటి బాహ్య ప్రభావానికి గురికాడు అంటే లౌకికమైన భౌతికమైన ప్రభావాలకి గురికాడాడు. కానీ భక్తుల యొక్క ప్రేమకి మాత్రం మారిపోతాడు. ఆయన అక్షర అంటే ఏ దృష్టిలో అక్షరుడు? భౌతిక దృష్టిలో అక్షరుడు. కానీ భక్తుల యొక్క ప్రేమకి మాత్రం ఆయన వశమైపోతాడని చెప్పాడు కదా. కానీ విష్ణువుగా మాత్రం ఆయన అక్షరుడుగా ఉంటాడు. ఆయన విష్ణువుగా మాత్రం ఆయన మారడం అనేది ఉండదు అనమాట. ఆయన స్థితి ఎల్లప్పుడూ కూడా ఒకటే. కానీ కృష్ణుడిగా మాత్రం ఆయన హృదయం కరిగిపోతుంటుంది. ఎప్పుడైతే కృష్ణుడిగా వ్యవహరిస్తాడో మాత్రం అప్పుడు మాత్రం హృదయం కరిగిపోతుంది. కానీ ఆయన ఈ లోకంలోని పనుల వల్ల ప్రభావితం కాదు. అందుకే అక్షర అని చెప్పన్నారు. మనకి 4వ అధ్యాయం 14వ శ్లోకంలో చూస్తే భగవద్గీతలో నమాం కర్మాణి లింపంతి నమే కర్మఫలే స్పృహ అని చెప్పబడింది. అంటే ఈ క్షేత్రంలో, ఈ ప్రపంచంలో ఇతరులు చేసే పనుల వల్ల కృష్ణుడు ప్రభావితం కాడు. ఈ క్షేత్రంలో ఇక్కడ ఈ ప్రపంచంలో ఇతరులు చేసే పనుల వల్ల కృష్ణుడు ప్రభావితం అవుతాడా? ప్రభావితం కాదు. అంటే క్షేత్రం అంటే శరీరము లేదా ఈ మొత్తం సృష్టి అని కూడా అర్థం కావచ్చు మొత్తం కదా. బద్ధజీవుల కర్మక్షేత్రమే ఈ భౌతిక ప్రపంచం. దీనినే కర్మక్షేత్రం అని చెప్పి అంటారు. ముఖ్యంగా ఈ మానవ జన్మని కర్మక్షేత్రంగా చెప్తారన్నమాట. అంటే ఇది ఒకరు పనులు చేస్తూ వాటి ఫలితాలను పొందే ఒక పరిస్థితి. అందుకే దీన్ని కర్మభూమి అన్నారు కదా. భూమిని, మనం ఉన్నటువంటి భూమండలాన్ని కర్మభూమి అన్నారు కదా. ఎందుకంటే ఈ భూమి మీద మనం చేసేటువంటి పనుల యొక్క ఫలితాలే మనం స్వర్గానికి వెళ్తామా నరకానికి వెళ్తామా నిర్ణయిస్తుంది. అందుకే దీన్ని కర్మభూమి అన్నారు. అంటే స్వర్గంలోనూ నరకంలోనూ పనులు చేయడం అనేది ఉండదు. స్వర్గంలో నరకంలో చేసే పనులకి భూమి మీద ఉన్నట్టుగా ప్రతిఫలాలు ఉండవు. ఎందుకంటే భూమి మీద చేసిన దానికి మనం స్వర్గానికి వెళ్ళడం నరకానికి వెళ్ళడం జరుగుతుంది. అందుకే భూమి మాత్రమే కర్మక్షేత్రంగా చెప్పబడుతున్నారు ముఖ్యంగా మనం చూస్తే. కాబట్టి కృష్ణుడు వీటన్నిటికీ అతీతుడు అన్నమాట. ఆయన అందుకే ఏమంటాడు, ఉపద్రష్టానుమంతాచ అని చెప్పి అంటాడు. ఉపద్రష్ట అంటే ఏమిటి? ఆయన చూస్తాడు, అలాగే అనుమతిస్తాడు. ఉపద్రష్ట అంటే పైనుంచి చూడడం, అనుమంత అంటే ఏమిటి? అనుమతి ఇవ్వడం. కానీ ఆయన అందులో పాలు పంచుకోడు. చూడండి,
అన్నీ చూస్తూ అనుమతిస్తూ ఉంటాడు కానీ అందులో పాలు పంచుకోడు, ఆయన ఎన్నటికీ మారడు. కానీ మనం మారిపోతుంటాం, అవునా కదా? మనం మారిపోతాం లేదా మనం చేసే పని వల్ల మనం మారిపోతాం. అలాగే మనం కింద వాళ్ళకి ఏదైనా పని చేయడానికి అనుమతి ఇచ్చామనుకోండి, అనుమతి ఇవ్వడం వల్ల దాని ప్రభావం మన మీద ఉంటుంది వాళ్ళు చేసే పని వల్ల. అలాగే ఇతరులు చేసే పనిని చూడడం వల్ల కూడా మనం ప్రభావితం అయిపోతాం, అవునా కదా? మనం ఇతరులు చేసే పనిని చూడడం వల్ల ప్రభావితం అవుతాం, వారు ఆ పని చేయడానికి అనుమతి ఇవ్వడం వల్ల కూడా మనం ప్రభావితం అవుతాం. కానీ కృష్ణుడు జీవులందరూ చేసేటువంటి పనులన్నీ చూస్తున్నప్పటికీ, వారు ఆ పనులు చేయడానికి అనుమతినిచ్చినప్పటికీ ఆయన వాటి చేత ప్రభావితుడు కాడు. అందుకే 4వ అధ్యాయం 14వ శ్లోకంలో నమాం కర్మాణి లింపంతి నమే కర్మఫలే స్పృహ అని చెప్పుకుంటున్నాడు. అంటే మనం మన శరీరాలను మారుస్తాం, మన వైఖరులను మారుస్తాం, మన మానసిక స్థితులను మారుస్తాం. కానీ అంతర్యామిగా కృష్ణుడు ఆయన సంపూర్ణ తటస్థుడైనటువంటి న్యాయమూర్తి అనమాట. ఆయన పూర్తిగా నిష్పక్షపాతంగా ఉంటాడు అనమాట కృష్ణుడు. కాబట్టి ఈ నామం ఈ అవ్యయ అనే నామానికి చాలా దగ్గరగా ఉన్నట్టుగా ఉంది కదా. అవ్యయ అంటే ఏమిటి అర్థం? ఖర్చు కానివాడు, నాశనం కానివాడు అన్నారు. మరి ఇక్కడ అక్షర అంటే అర్థం ఏమిటి? అక్షర అంటే చిన్న చూడండి ఇక్కడ, కానీ రెండు పూర్తిగా ఒక్కటి కాదు. అవ్యయ అంటే ఏమిటంటే క్రమక్రమంగా క్షీణించని వాడు అని, తరిగిపోనివాడు అని. కానీ అక్షర అంటే ఏమిటి? అసలు నాశనము లేదు అది అర్థం అనమాట. అలాగే అక్షర అంటే ఇతరుల చేత ప్రభావితం కానివాడు అని. చూడండి సూక్ష్మ భేదాలు, ఇలాంటి నామాలు చాలా ఉంటాయి విష్ణు సహస్రనామాలు. చూడటానికి రెండు ఒకేలా ఉంటాయి, అవ్యయ అక్షర రెండు కూడా. అక్షర అనే పదానికి ఉన్న మరొక అంతరార్థం ఏమిటంటే, ఇది అక్షరమాలలో మొదటి అక్షరం, ఇది ఆ. అలాగే క్ష, క్ష అంటే చివరి అక్షరం, అంటే సంస్కృత వర్ణమాలలో మొదటి అక్షరం ఏంటి? ఆ, చివరిది క్ష. కాబట్టి కృష్ణుడే సమస్తానికి ఆది, మధ్య మరియు అంతము అని అర్థం అనమాట. అక్షరం అంటే అక్షర అంటే అర్థం ఏమిటంటే, ఆ అంటే ఆది, క్ష అంటే చివర, అంటే ప్రతిదానికి ఆది చివర ఆయనే అని అర్థం అంట. ఆది మధ్యాంతములైనటువంటి వాడు ప్రతిదానికి కూడా అక్షరుడు అంటే అర్థం. కానీ కృష్ణుడికి మాత్రం ఎప్పటికీ అంతం అనేది ఉండదు. మనం ప్రతిదానిని ఆది మధ్య అంతం అనే కోణంలో ఆలోచించడానికి మనం మొగ్గు చూపుతాం. ప్రతిది కూడా మనకి ఎవరైనా ఏదైనా విషయం చెప్పామంటే దానికి ఒక పుట్టుక ఉంది, కొంతకాలం ఉంటుంది, మరణించడం అనేది ఉంటుంది. కానీ ఇదంతా కూడా నిజంగా ఒక చక్రం లాంటిది అనమాట. అంటే మనం ముఖ్యంగా మన వైదిక అవగాహనలో కాలం అంటే ఒక చక్రంగా మనం అర్థం చేసుకుంటాం. అంతేగాని ఈ పాశ్చాత్య మత విధానాల్లో చెప్పబడినట్టుగా, ఈ అబ్రహామిక్ మత విధానాల్లో, బైబిల్లో, పురాణంలో చెప్పబడినట్టుగా ఆ దేవుడో లేకపోతే ఎవరో వచ్చి హఠాత్తుగా సృష్టి చేసేసారు, దానికి ఇది భిన్నంగా ఉంటుందన్నమాట. అంటే ఏదో దేవుడు ఏదో కోరిక కలిగి ఉన్నట్టుండి ఏదో సృష్టించాడని వాళ్ళు అదే చెప్తారు. దేవుడికి ఏదో అనిపించింది ఉన్నట్టు సృష్టించాడు, తర్వాత చాలామందిని నరకంలో పడేశాడు, కొంతమందిని స్వర్గాన్ని తీసుకువెళ్తాడు, ఆ తర్వాత ఇంక అంతా అయిపోతుంది. ఎందుకంటే పాశ్చాత్య మత విధానాల్లో వాళ్ళు ఏమంటారంటే, ఇదంతా ఒక రోజు ప్రారంభమైంది, కొన్నాళ్ళు నడుస్తుంది, కొన్నాళ్ళకి అయిపోతుంది అంతే, తర్వాత ఇంకేం లేదు. కానీ మన వైదిక అవగాహన అలా కాదనమాట. మనదేమిటిది? ఇది ఒక చక్రం, ఇది మనం అర్థం చేసుకోవాలి. కాలం అనేది అనంతం, భూత భవిష్యత్తు వర్తమానాలు అనేవి తిరుగుతూ ఉంటాయి చక్రంగా. అంటే టైం అనేది సర్క్యులర్ కాన్సెప్ట్ వైదిక విధానంలో, చక్రం. కానీ పాశ్చాత్య విధానంలో టైం అనేది ఒక దాన్ని ఏమంటారు, పెర్పెండిక్యులర్ అనమాట, ఒక లీనియర్ కాన్సెప్ట్ అంటారు. టైం అనేది లీనియర్ కాన్సెప్ట్, మనది సర్క్యులర్ కాన్సెప్ట్. లీనియర్ కాన్సెప్ట్ ఏంటంటే ఒక చుక్క దగ్గర మొదలు ఇంకో చుక్క దగ్గర ఆగిపోతుంది. కానీ మన కాలం వివరణ అది కాదు, మనకి చక్రం అనమాట, ఎప్పుడు నడుస్తూనే ఉంటుంది. అప్పుడు వాళ్ళు ఏమనుకుంటారంటే, ఏదో కాలంలో ఏదో ఒక చిన్న మచ్చ, అంటే ఏదో ఇలా సృష్టి వచ్చింది, అయిపోయింది. అంటే మొదట ఏమీ లేదు, ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాము, తర్వాత అంతా కూడా శూన్యమైపోతుంది, ఇంకా అంతా తెరబడిపోతుంది, మళ్ళీ ఇంకా తెర ఎప్పటికీ తెరవబడదు అన్నట్టుగా చెప్తుంది అనమాట. అంతా కూడా హాస్యాస్పదంగా ఉంటుంది వాళ్ళ యొక్క సృష్టి రచన చూస్తే, బైబిల్లో, ఖురాన్లో చూస్తే అన్నమాట. సైంటిస్టులు కూడా అలాగే కదా మాట్లాడతారు. సైంటిస్టులు కూడా ఏమంటారు? దెర్ వాజ్ నథింగ్, అంటే ముందు ఏమీ లేదు, సంథింగ్ బ్లాస్టెడ్ అవుట్ ఆఫ్ నథింగ్. ఏమీ లేని దాంట్లో ఏదో విస్ఫోటనం జరిగింది. ఏమీ లేకపోతే ఎలా విస్ఫోటనం అవుతుంది? ఇదంతా ఉనికిలోకి వచ్చింది, ఇలా కొన్నాళ్ళు పెడుతుంది, తర్వాత నాశనం అయిపోతుంది. దీన్నే బిగ్ బ్యాంగ్ అంటారు, పెను విస్ఫోటన సిద్ధాంతం అని చెప్పి అంటారు.
కానీ మనం అర్థం చేసుకోవాలి, ఇది వైదిక విధానం అలా కాదనమాట. అంటే ఉనికిలో ఉన్నదంతా కూడా కృష్ణుడే, మరియు కృష్ణుని పరిధి దాటి ఏది కూడా లేదు, మనం అర్థం చేసుకోవాలి. ఏదో వాళ్ళు చెప్పినట్టుగా దేవుడు వేరు, సాతాను వేరు. సాతాన్ అనేవాడిని దేవుడు సృష్టించలేదు వాళ్ళ దృష్టిలో. పాశ్చాత్య మత విధానాలు ఏమంటారంటే దేవుడికి సాతానికి సంబంధం లేదు, దేవుడు సృష్టించలే సాతాన్ని. సాతాన్ అనేవాడు ఆల్రెడీ ఉన్నాడు ఎప్పుడో. దేవుడికి సాతానికి పడదు. సాతాన్ అనేవాడు ఎక్కడి నుంచి వచ్చాడు అంటే దేవుడికి ఒక కాంపిటీటర్ ఉన్నాడా? అంతే కదా దాని అర్థం. కానీ మన వైదిక అవగాహన అలా కాదు. మంచి కావచ్చు, చెడు కావచ్చు, ఏదైనా కావచ్చు, ప్రతిదీ కృష్ణునికి అన్యముగా ఏది కూడా లేదు. 10వ అధ్యాయం 32వ శ్లోకంలో కృష్ణుడు చెబుతున్నాడు, ఏమంటున్నాడు? సర్గాణం ఆదిరంతశ్చ మధ్యం చైవాహమర్జున అని చెప్పుకుంటున్నాడు. సర్గాణం ఆదిరంతశ్చ మధ్యం చైవాహం అర్జున. సర్గ అంటే ఏమిటి? సృష్టిలో. ఈ సృష్టిలో సమస్త సృష్టులలోనూ, సర్గాణం అంటే సమస్త సృష్టులలోనూ నేనే ఆది, మధ్య మరియు అంతము అని కృష్ణుడు చెప్తున్నాడు. ఇది ఒకటి కంటే ఎక్కువ సృష్టులు ఉన్నాయని దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఎందుకంటే సర్గాణం అన్నాడు, సృష్టులలో అన్నాడు. అంటే ఒక సృష్టి కాదు. పాశ్చాత్య మతాల్లో వాళ్ళు అనుకున్నట్టుగా సృష్టి అంటే ఒకటే కాదు, అనేక సార్లు జరుగుతుంది. భూత్వా ప్రళీయతే కృష్ణుడు చెప్తారు కదా. కాబట్టి కృష్ణుడే సమస్తమని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి కృష్ణుడే సమస్తము అంటే కృష్ణుడు తానే సమస్తము అని చెప్పడానికి ఇది మరొక మార్గం అన్నమాట. సో కాబట్టి ఇలా మనం అంటే ప్రతిదానికి ఆది మధ్యాంతమైనటువంటి వాడి గురించి మనం ఎంతైనా చెప్పుకోవచ్చు. కానీ మన బుద్ధి మాత్రం, ఆయన అపరిమితమైన వాడు కానీ మన బుద్ధి అపరిమితమైనది కాదు కదా. అర్థం, మన బుద్ధి అపరిమితమైందా? కాదు. ప్రతిదానికి ఒక ఆది మధ్యం అంతం ఉంటుంది కదా. అలాగే ఇప్పుడు మన ప్రవచనానికి కూడా ఒక ఆది మధ్యం అంతం ఉంటుంది. ఎల్లకాలం అలాగే కొనసాగాలంటే మనం కొనసాగించగలమా? లేదు. అయితే మనం ఇందాక ఒక విషయం చెప్పుకున్నాం, ఏమిటంటే ఈ భౌతిక ప్రపంచంలో జరిగే పనుల పట్ల కృష్ణుడికి ఎక్కువ ఆసక్తి ఉండదని చెప్పుకున్నాము. అంటే కృష్ణుని యొక్క అసలైన ఆసక్తి ఎక్కడుంది? ఎందుకు ఈ సందర్భంలో చెప్పుకున్నాం? అక్కడ ఆయన ప్రత్యక్ష సాక్షిగా ఉంటాడు, ఇక్కడ పరోక్ష సాక్షిగా ఉంటాడని చెప్పుకున్నాం కదా. అయితే ఆయనకు అస్సలు ఆసక్తి లేదని కాదు ఇక్కడ అర్థం. అంటే ఆయన ఎందుకు ఈ లోకానికి వస్తారంటే ఆయనకి సొంత పని ఏం లేదు ఇక్కడ. మనకు సహాయం చేయడం కోసం పదే లోకానికి వస్తుంటాడు. ఇది మనం అర్థం చేసుకోవాలి. అంటే మన కోసం దీన్ని సృష్టించాడు భౌతిక జగత్తును. ఆయనకి ఏమైనా ఉపయోగం ఉందో దీనివల్ల? లేదు. ఇక్కడికి రావడం వల్ల ఆయనకి ఏమైనా ఉపయోగం ఉందో? లేదు. మన కోసం వస్తున్నాడు. అంటే ఇక్కడ జరిగేవన్నీ మన కోసమే. అందుచేత ఆయనకి వ్యక్తిగత ఆసక్తి లేదనమాట ఇక్కడ. 4వ అధ్యాయం 7వ శ్లోకంలో చెప్తున్నాడు, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారతం. అంటే మనల్ని రక్షించడానికి ఆయన ఈ ప్రపంచంలోకి మళ్ళీ అవతరిస్తారు. కానీ ఆయన స్వంత వ్యక్తిగత ఆసక్తి మాత్రం ఆధ్యాత్మిక జగత్తుపోయినే ఉంటుంది. పర్సనల్ ఇంట్రెస్ట్ అంతా కూడా. సో ఆయనకి ఇక్కడ ఆసక్తి లేదు అని అన్నప్పుడు దాని అంతరార్థం ఏమిటంటే మనల్ని ఈ భౌతిక సంసార కోపం నుండి బయటకు తీసుకురావాలనే ఆసక్తి ఆయనకు ఉంది తప్ప దీనిని అనుభవించాలనే వ్యక్తిగత ఆసక్తి ఆయనకి లేదు. ఎందుకంటే ఇది అంతగా అనుభవించదగినది కాదు. ఇది దానితో పోల్చుకుంటే అర్థమవుతుంది కదా. ఇది సరిగా ఎలాంటిదంటే చూడండి, ఇప్పుడు ఒక దేశంలోని మంచి పౌరుడికి జైల్లో ఉన్న ఖైదీల పరిస్థితి పట్ల శ్రద్ధ మరియు ఆందోళన ఉండొచ్చు. అంటే ఒక మంచి పౌరుడు ఎవరైతే సమాజంలో ఉన్నాడో వాడు జైల్లో ఉన్నటువంటి ఖైదీలు ఎవరైతే ఉంటారో వాళ్ళ పరిస్థితి గురించి పాపం వాళ్ళు అలా ఉన్నారని అనుకోవచ్చు. కానీ అంత మాత్రాన అతను జైలుకు వెళ్ళి అక్కడ జీవితాన్ని అనుభవించాలని ఆరాటపడతారా? చెప్పండి. ఉదాహరణకి అంటే కృష్ణుడికి ఇక్కడ ఈ భౌతిక ప్రపంచానికి ఉన్న సంబంధం గురించి మనం చెప్పుకుంటాం. మనం ఆందోళన పడతాం, అయ్యో పాపం వాళ్ళని బయటకు తీసుకొస్తే బాగుండు అనుకుంటాం. కానీ మనం అక్కడికే వెళ్ళి నివసిద్దాం అనుకుంటాం మనం? లేదు కదా. ఎందుకంటే జైలు జీవితం చాలా బాధాకరంగా ఉంటుంది అనమాట. కాబట్టి కృష్ణుడికి మనపై ఆసక్తి ఉంది, కానీ మనకున్న లౌకిక ఆసక్తి లాంటిది కాదనమాట. మనం ఈ భౌతిక ప్రపంచాన్ని భోగించాలని అనుకుంటాం, కానీ ఆయన ఈ ప్రపంచాన్ని అనుభవించాలని చూడడం లేదు కృష్ణుడు. మరి మన భక్తిపై ఆయనకు ఆసక్తి ఉందా?
చాలా ఎక్కువగా ఉంది చూడండి. ఆయనకి దేనిపై ఆసక్తి ఉందంటే ఈ భౌతిక ప్రపంచం పట్ల కాదు, మన యొక్క భక్తిపై ఆయనకి ఆసక్తి ఉందన్నమాట. ఎందుకంటే భక్తి అనేది ఆధ్యాత్మిక ఉనికి యొక్క సహజ ప్రవృత్తి కాబట్టి. భక్తి అనేదే మన సహజ ప్రవృత్తి కదా, సేవించడం భగవంతుని. అందువల్ల మన భక్తిపై కృష్ణుడికి చాలా ఆసక్తి ఉంటుంది. అంతేగాని మన భౌతిక జీవనం పట్ల కాదు, భౌతిక ప్రపంచం పట్ల కూడా కాదు. మరి అక్షర అనే పదానికి సాధారణ ప్రజల్లో ఉన్న అత్యంత ప్రసిద్ధమైన అర్థం ఏమిటి? అక్షర అనగానే అక్షరం, అక్షరాలు కదా, ఆ నుండి క్ష వరకు. ఆ మధ్యలో ఉన్న ప్రతి ఒక్కదాన్ని అక్షరమే అని చెప్పి అంటాం మనం కదా. కాబట్టి ప్రారంభం నుండి ముగింపు వరకు ఉనికిలో ఉన్నదంతా ఆయనే అని దీని గురించి మనం అర్థం చేసుకోవాలి. ప్రారంభం నుంచి ముగింపు వరకు ఉన్నదంతా కూడా ఆయనే. అందుకే దీన్ని అక్షరము అని అర్థం దీన్ని, అందుకంటే నాశనం కానిది. అలాగే మనకి చూస్తే ఓం ఇత్ ఏకాక్షరం అని చెప్పి అంటాడు కృష్ణుడు భగవద్గీత. అక్కడ కూడా అక్షరం అనేది వచ్చింది. ఓం ఇత్ ఏకాక్షరం, ఓంకారం అంటే ప్రణవనాదాన్ని. ఎందుకని ఓం ఇత్ ఏకాక్షరం అన్నాడంటే ఈ ఓంకారం అనేది ఇతర ధ్వనులకు మూలమైనదిగా చెప్పబడుతుంది. అంటే ఆది అక్షరం ఏదంటే ఓంకారం అనమాట. అక్షరాలతోనే కదా పదాలు తయారవుతాయి, దానితోనే కదా శబ్దాలు వస్తాయి. కానీ వీటన్నిటికీ మూలమైన ఆది అక్షరం ఏది? ఓం, అదనమాట. అందుకే ఓంకారాన్ని అక్షర అని పిలుస్తారు. అందుకే భగవద్గీతలో కృష్ణుడు దీని గురించి ప్రస్తావిస్తారు కదా, వేద విధులైన వారు స్మరించే అక్షరం ఇది కదా. 8వ అధ్యాయం 11వ శ్లోకంలో చెప్తాడు, వేద విధులైనటువంటి వాళ్ళు ఈ ఓంకారాన్ని ఉచ్చరిస్తారని చెప్పి. కాబట్టి ఈ సందర్భంలో అక్షర అంటే ప్రత్యేకంగా ఓంకారం అని కూడా అర్థం ఉన్నాము. అందువల్ల కృష్ణుడే ఓంకారం. ఎందుకంటే ఆయన ఏమంటున్నాడు, ప్రణవ సర్వవేదేశ్ అంటున్నాడు కదా మళ్ళీ ఆయన. అంటే వేదాలన్నింటిలోనూ నేనే ప్రణవాన్ని అని చెప్పి అంటున్నాడు కృష్ణుడు. కాబట్టి ఈ అక్షరానికి సంబంధించి భగవద్గీత 8వ అధ్యాయంలో అర్జునుడు కృష్ణుడిని కొన్ని పదాల అర్థాల గురించి అడుగుతాడు. మనకి 8వ అధ్యాయం ప్రారంభమైంది అలాగా మీరు చూస్తే భగవద్గీతలో. బ్రహ్మం అంటే ఏమిటి, ఆత్మ అంటే ఏమిటి, కర్మ అంటే ఏమిటి, అసలు అక్షరమైనది అంటే ఏమిటి అని అడుగుతాడు కదా, ప్రశ్నలు వేస్తాడు. అందులో ఒకటి అర్జునుడు కృష్ణుని అడిగిన ప్రశ్న ఏమిటంటే అక్షరం అంటే ఏమిటి అంటాడు. దానికి సమాధానం భగవద్గీతలోనే కృష్ణుడు చెప్తాడు. సమాధానంగా కృష్ణుడు ఏం చెప్తాడు? అక్షరం బ్రహ్మ పరమం అని అంటాడు 8వ అధ్యాయం 3వ శ్లోకంలో. అక్షరం బ్రహ్మ పరమం అంటే అక్షరము అంటే పరబ్రహ్మము సాక్షాత్తుగా. ఎవరది? సాక్షాత్తుగా సర్వోన్నతమైన యథార్థం. ఎవరు? అబ్సల్యూట్ ట్రూత్, పరమసత్యం. ఆ పరమసత్యమే, ఆ బ్రహ్మమే అక్షరము. ఆ తర్వాత మళ్ళీ కొద్దిసేపటికి అర్జునుడు కృష్ణుడితో ఏమంటాడు? 10వ అధ్యాయంలో మనం చూస్తాం, పరం బ్రహ్మ పరం ధామ పవిత్రం పరమం భవాన్ అంటాడు. అంటే నీవే ఆ పరబ్రహ్మవు అని చెప్పంటాడు. 8వ అధ్యాయంలో ఏమో అర్జునుడు అడిగిన ప్రశ్నకి ఏమన్నాడు? అక్షరం బ్రహ్మ పరమం అన్నాడు. అంటే అక్షరము అంటే పరబ్రహ్మము అని చెప్పాడు కదా, కృష్ణుడు చెప్పాడు అక్షరము అంటే పరబ్రహ్మము. కానీ 10వ అధ్యాయంలో అర్జునుడు ఏమంటున్నాడు? నువ్వే ఆ పరబ్రహ్మానివి అంటున్నాడు. అంటే కృష్ణుడే అక్షరము. ఇది మనం అర్థం చేసుకోవాలి. అలాగే ఇక్కడ మనం చెప్పుకున్నాం అక్షర అంటే ఏమిటి అంటే కరిగిపోనిది అని, క్షర అంటే కరిగిపోయేది అని. కాబట్టి అక్షర అంటే కరిగిపోనిది, కరిగించడానికి వీలు లేనిది. ప్రతి ఒక్కరి హృదయంలో అంతర్యాముగా ఉండే కృష్ణుడు ప్రతిదానిని చూస్తాడు, కానీ ఆయన ప్రతిదానికి అతీతంగా ఉంటాడు. ఆయన బద్ధజీవుల సుఖదుఖాలలో పాలు పంచుకోడు. ఒక న్యాయమూర్తి లేదా ఒక పోలీస్ ఆఫీసర్ లాగా, అంటే చట్టాన్ని అమలు చేసే వ్యక్తి వ్యక్తిగత భావోద్వేగాలకు దూరంగా ఉంటూ కేవలం చట్ట నిబంధనల ప్రకారమే నడుచుకోవాల్సి ఉంటుంది. అవునా కదా? వ్యక్తిగత భావోద్వేగాలకి వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అయిపోతారా? వాళ్ళు న్యాయం చెప్పాల్సిన వాళ్ళు. కోర్టులోకి ఒక నేరస్తుని తీసుకొచ్చినప్పుడల్లా అతడు ఏడవడం చూసి న్యాయమూర్తి కూడా ఏడవడం మొదలు పెట్టాడు అనుకోండి, అతడు మంచి న్యాయమూర్తిగా కాగలుగుతాడా? లేదు. వాళ్ళు ఎంత అరిచికి పెట్టినా, వాళ్ళు కేకలేసుకున్న న్యాయమూర్తి మాత్రం ఇప్పుడు ఎలా ఉండాలి? ప్రశాంతంగా వాడేమంటున్నాడు వీడేమంటున్నాడు, అంతే. నేను టెన్షన్ పడిపోయి అవునా అని చెప్పి ఏదో కరిగిపోయి అలా ఉండదు అనమాట. అంటే న్యాయమూర్తి కొంచెం కఠినంగా కాకపోయినా కనీసం తటస్థంగా కనిపించాలి న్యాయమూర్తి అనేవాడు కదా. అంతేగాని నిందితుడు కార్చే కన్నీళ్ళు అంటే నిందితుడు కార్చే కన్నీళ్లు కేవలం నాటకం కాదని, అతను నిజంగానే మారాలని అనుకుంటున్నాడని
న్యాయమూర్తి భావించాడు అనుకోండి, ఒకవేళ అంటే ఆడేం యాక్షన్ చేయట్లేదు, నిజంగా వాడు మారాలనుకుంటున్నాడు అని న్యాయమూర్తి భావిస్తే అప్పుడు ఆ విషయాన్ని కూడా పరిగణనలో తీసుకుంటాడు. కానీ ఇక్కడ న్యాయమూర్తి యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే సమాజ శ్రేయస్సు కోసం, అలాగే శిక్షింపబడే వ్యక్తి లేదా వ్యక్తుల మేలు కోసం చట్టం ప్రకారం న్యాయం చేయాలి. చూడండి, వాళ్ళ శ్రేయస్సు కోసం, అంతేగాని వీళ్ళకేమైనా వ్యక్తిగత ప్రయోజనం ఉంటుంది అందులో ఉండదు. కాబట్టి ఆ విధంగా అక్షరహ అంటే కరిగిపోనేవాడు. ఇక్కడ చూడండి, కరిగిపోవడం అంటే ఏ కరిగిపోవడం? ఇతరుల యొక్క భావముల చేత కరిగిపోనేవాడు. ఇందాక కరిగిపోనేవాడు అంటే ఏం చెప్పాం? నీళ్ళలో వేసి కరగబెట్టేయడం అంటే అస్తిత్వాన్ని కోల్పోవడం. అక్షరహ అంటే మనకి వీటిని ఏమంటారు, మనకి యాసిడ్ అండ్ బేస్ ఉన్నాయి కదా, అందులో దాన్ని ఆమ్లము క్షారము అని చెప్పి అంటారు కదా, క్షారాలని చెప్పి అంటారు కదా, ఎందుకంటే అవి కరగబెడతాయి అన్నమాట. చూడండి, అలాగే ఇందాక అక్షరము అంటే ఏమిటంటే నాశనం కానివాడు అని. ఇక్కడ అక్షరము అంటే ఏమిటి? ఇక్కడ కూడా కరిగిపోయినవాడు. ఏమిటి కరిగిపోవడం? వాడు జీవులు ఏడ్చి ఏడుపుకి కరిగిపోయాడు. దొంగెడుపులు కూడా ఏడుస్తుంటాడు కదా జీవులు ఒక్కోసారి. మనం ఒక్కోసారి చూడండి, ఏదన్నా జీవుడు ఏం చేస్తాడంటే ఇంద్రియభోగం వదిలిపెట్టలేక ఇంద్రియభోగం చేస్తుంటాడు, చేసిన తర్వాత పశ్చాత్తాపడుతుంటాడు. ఇంద్రియభోగం చేసిన ప్రతిసారి వచ్చి భగవంతుడి దగ్గరికి వచ్చి, ఇంకా నేను ఎప్పుడు జీవితంలో చేయను, నాకు ఒక్కసారి అవకాశం, నేను ఎప్పుడు ఇంక చేయను అని చెప్పి మోకాళ్ళ మీద మనం చూస్తాం చర్చిల్లో ప్రార్థనలు కుట్టేసుకుని మొత్తం హృదయాల మీద వాటి చేత కరిగిపోడట ఆయన. ఎందుకంటే ఆయనకు వాస్తవం తెలుసు, వీడి హృదయంలో ఏముందో తెలుసు అని. ఒకవేళ నిజంగా నిజాయితీ ఉందనుకోండి, దాన్ని కన్సిడర్ చేస్తాడు. సరే, మరీ ఓవర్ యాక్షన్ చేయకు, నాకు అర్థమవుతుంది నువ్వేం చెప్పాలనుకుంటున్నావు. కాబట్టి ఆయన కరిగిపోడు అంటే లౌకిక భావోద్వేగాలకు ఆయన చెలించడు. అలాగే ఈ భౌతిక ప్రపంచంలో జరిగే హెచ్చు తగ్గులు, లాభ నష్టాల ప్రవాహంలో ఆయన పుట్టుకుపోడు. కానీ ఆయన దివ్య దృష్టితో చూస్తాడు ప్రతిదాన్ని. అంటే ఏదైనా ఒక పెద్ద విపత్తు జరిగినప్పుడు మనం చాలా కలత చెందుతాం. కానీ జ్ఞాన నేత్రంతో చూసేవారు ఏం చేస్తారు? అది అనివార్యమైన కర్మ ఫలితమని అర్థం చేసుకుంటారు, అంతే కదా. సాధారణమైన వ్యక్తి చెలించిపోతాడు ఏమో సుఖం కానీ దుఃఖం కానీ వస్తే. సుఖేష్వనుద్విగ్నవనాహ దుఃఖేషు విగత స్పృహ అని చెప్పన్నాడు కదా, వీతరాగ భయక్రోధ. దీని గురించి కృష్ణుడు చెప్తున్నాడు. కానీ ఆత్మజ్ఞానం కలిగిన వాడు ఎలా ఉంటాడట? సుఖం వచ్చినప్పుడు ఉప్పొంగిపోడు, దుఃఖం వచ్చినప్పుడు కృంగిపోడు, ఇవన్నీ కూడా ఉంటాయి. ఎందుకంటే ఇలాంటి విషయాలు మళ్ళీ మళ్ళీ జరుగుతుంటాయి. భౌతిక ప్రపంచంలో ఉన్నామంటే ఖచ్చితంగా సుఖం ఉంటుంది, అలాగే దుఃఖం అనేటువంటిది కూడా ఉంటుంది కదా. ఇవన్నీ మామూలే. ఒక పెద్ద యుద్ధం జరిగి ఎంతోమంది చనిపోతారు. గతంలో ఎన్నో పెద్ద యుద్ధాలు జరిగాయి, ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు, భవిష్యత్తులో కూడా జరుగుతాయి. కానీ పరమాత్మని యొక్క నిష్పక్షపాత స్థితి అనమాట. ఎందుకంటే న్యాయం చేసేటప్పుడు ఆయన కరిగిపోడు, చపల చిత్తంతో లేదా భావోద్వేగంతో ఆయన ప్రవర్తించాడు ఎప్పుడు కూడా. సెంటిమెంట్ అయిపోడు అనమాట. చూడండి, కానీ మరోవైపు ఆయన కరిగిపోయేవాడు కూడా. చూడండి, ఎప్పుడు కరిగిపోతాడు? ఇప్పుడు ఆ ఆస్పెక్ట్ మనం చర్చిద్దాం. ఆయన హృదయం కరుగుతుంది భగవంతుడు, లౌకిక విషయాల్లో కరగదు. కానీ అది కేవలం తన భక్తుల ప్రార్థనల వల్ల, వారి దివ్యమైన ప్రేమ వల్ల మాత్రమే కరుగుతుంది అనమాట. అది భగవంతుని కూడా కరిగేలా చేస్తుంది అనమాట. కాబట్టి ఆయన భక్తులుగా మారిన వారు ఒకవేళ భక్తి మార్గంలోకి రాకముందు, అంటే భక్తులుగా ఎవరైతే మారారో వాళ్ళు భక్తి మార్గంలోకి రాకముందు ఎంతటి ఘోర పాపాలు చేసినా కూడా వారు గనక హృదయపూర్వకంగా భక్తిని ఆశ్రయిస్తే కృష్ణుని హృదయం కరిగిపోతుంది. అప్పుడు ఆ వ్యక్తికి ఏవైతే వర్తించాల్సిన కర్మ చట్టాలన్నీ కూడా ఆయన పక్కన పెట్టేస్తాడు. అంటే నిజంగా వీడు చేసిన పాపాలకి వీడికి ఏ సెక్షన్లు వర్తించాలి ఐపీసీ ప్రకారం, ఇండియన్ పెనల్ కోడ్ ప్రకారం. కానీ వీడు భక్తుడిగా మారాడు కదా, అప్పుడు ఏం చేస్తారంటే ఈ చట్టాలన్నింటినీ పట్టుకోండి మీరు అని చెప్పి అంటాడు. ఎందుకంటే వీడు మారిపోయాడు. ఇంక వీడు దీనికి అజామినుడు ఉదాహరణ మనం చూడొచ్చు కదా. అంటే కృష్ణుని పట్ల కొద్దిపాటి భావనతో తన కుమారుని రూపంలో ఆయన నారాయణ అనే నామాన్ని పిలిచాడు కదా అజామినుడు. కుమారుణ్ణి పిలుస్తూ నారాయణ అనే నామాన్ని పిలిచాడు. ఎందుకంటే యవనంలో తాను పూజించిన నారాయణుడిని అతను గుర్తు చేసుకున్నాడు. చూడండి, పిల్లోడికి ఎందుకని పెట్టాడు నారాయణ అనే పేరు? యవనంలో ఉన్నప్పుడు నారాయణుని పూజించాడు కదా, కాబట్టి దానికి గుర్తుగా పెట్టుకున్నాడు పిల్లోడికి పేరు. చివరిలో పిలిచింది ఆ నారాయణుని కాదు, పిల్లోడు నారాయణుని పిలిచాడు.
కానీ కృష్ణుడు ఎంతటి కరుణామయుడు అంటే చూడండి, ఎవరైనా ఎలాంటి అపరాధాలు లేకుండా, ప్రేమతో కాకపోయినా, కనీసం ద్వేషం లేకుండా సాదాసీదాగా ఆయన నామాన్ని పలికినా సరే కృష్ణుడు ఎంత దయాళు అంటే ఆయన హృదయం కరిగిపోతుంది. అపరాధాలు లేకుండా మొదటిది. 2 ప్రేమతో కాకపోయినా ద్వేషం లేకుండా, నామాభాసం అంటాం కదా దాన్ని, సాదాసీదాగా అయినా సరే ఆయన నామాన్ని పలికినా కూడా కృష్ణుడు ఎంత దయగలిగినవాడు అంటే ఆయన హృదయం కరిగిపోతుంది. కాబట్టి విష్ణువుగా ఆయన ఈ భౌతిక ప్రపంచంతో వ్యవహరించేటప్పుడు ఆయన పని ఆయన చేస్తాడు. చట్టం తన పాను తాను చేసుకుపోతుంది అన్నట్టుగా ఉంటాడు అన్నమాట. ఎందుకంటే ఆయన నిర్వహించే డ్యూటీ అది కదా. కాబట్టి ఆయన ప్రతిదానికి అతీతంగా ఉంటాడు అనమాట. ఉపద్రష్టానుమంతాచ అని చెప్పి ఉంటాడు. చూస్తాడు, పనులు సాగడానికి అనుమతిస్తాడు. కానీ ఆయన వ్యక్తిగతంగా లేదా ప్రత్యక్షంగా అందులో పాలు పంచుకోడు ఎక్కడ కూడా. కానీ భక్తుల విషయానికి వస్తే మాత్రం ఏమంటున్నాడు, మహాత్మానస్తు మాం పార్థ దైవీం ప్రకృతిం ఆశ్రితాః. భక్తులు నేరుగా కృష్ణుని అంతరంగిక శక్తి అయిన రాధారాణి పర్యవేక్షణలోకి వస్తారు. రాధారాణి కృష్ణునికి అభిన్నురాలు అనమాట, వేరు కాదు రాధారాణికి కృష్ణుడికి. శ్రీల ప్రభుపాదుల వారు చెప్పినట్టుగా ఆమె కృష్ణుని యొక్క కరుణామయ స్వభావానికి ప్రతీక, కృష్ణుని యొక్క కరుణకు ప్రతీక అనమాట రాధారాణి. అయితే ఈ కరుణ అనేది చాలా ఘోరంగా తప్పుగా అర్థం చేసుకోబడిన పదాల్లో ఒకటి అనమాట. ప్రజలు కరుణ అంటే మనుషుల లౌకిక పరిస్థితులను మెరుగుపరచడం అని అనుకుంటారు. అంటే అత్యంత తప్పుగా అర్థం చేసుకోబడిన పదంలో కరుణ అనేది ఒకటట. సాధారణ కరుణ అంటే అందరూ ఏమనుకుంటారు, లౌకిక పరిస్థితులను మెరుగుపరచడం అని అనుకుంటారు. అంటే కానీ ఒక వ్యక్తి యొక్క లౌకిక స్థితిని చూడండి, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఒక వ్యక్తి యొక్క లౌకిక పరిస్థితిని మెరుగుపరచడం అంటే వారి భౌతిక స్థితిని మరింత పొడిగించడం అని అర్థం. కాబట్టి అది అసలు కరుణే కాదు, ఇది భౌతికమైన కరుణ. కాబట్టి ఇది మనం అర్థం చేసుకోవాలన్నమాట. చాలామంది అనుకుంటారు ఏమిటంటే, మేము వెళ్ళి సాయిబాబాని ప్రార్థించాం, ఆయన ఎంత కరుణామయుడు, నన్ను నడు నొప్పి తగ్గించాడు అనుకుంటారు కదా. లేదు, ఆ బాబా దగ్గరికి వెళ్తే నడు నొప్పి తగ్గింది, ఈ బాబా దగ్గరికి వెళ్తే ఇంకో ఏదో నొప్పి తగ్గింది అనుకుంటారు. కానీ ఇది హాస్యాస్పదం ఇది. ఎందుకంటే వారు దేన్నైతే కరుణాన్ని భావిస్తారో అది నిజానికి ఒక నేరం లాంటిది అనమాట. ఎందుకనంటే అది ఒకరి భౌతిక ఉనికిని ఇంకా పొడిగిస్తుంది కాబట్టి, అంతే కదా. కాబట్టి భగవంతుడు నిజంగానే కరుణామయుడు, కానీ సాయిబాబాకి ఉన్నట్లుగా ప్రజలు ఊహించుకునే కల్పిత కరుణ కాదన్నమాట భగవంతుడికి. భగవంతుని నిజమైన కరుణకు చాలా తేడా ఉంటుంది. వీళ్ళు ఊహించుకునే కల్పిత కరుణకి నిజమైన కరుణకి చాలా తేడా ఉంటుంది అన్నమాట. కాబట్టి ఆ కోణంలో చూస్తే చట్టాన్ని అమలు చేసే న్యాయమూర్తిగా ఆయన కరిగిపోనివాడు, ఇది విష్ణువుగా. కానీ తన పట్ల చూపించే ప్రేమకు మాత్రం ఆయన హృదయం పూర్తిగా కరిగిపోదు. ఆ తర్వాత ఏం చేస్తాడు, సమస్త చట్టాలను తయారు చేసిన వాడిగా, ప్రతిదానికి ఏకైక నియంతగా, ఆ చట్టాలను రక్షించేవాడిగా ఆయన ఏమంటాడంటే, ఒక వ్యక్తి ఎంతటి ఘోర పాపాత్ముడైనప్పటికీ అతడు నా పట్ల కొద్దిపాటి నిజమైన ప్రేమను చూపించినా సరే నేను అతనిని వెంటనే వీటన్నిటి నుండి విముక్తిని చేస్తాను అందుకుంటాడు. ఎలా చెప్పగలుగుతున్నాడు, అదేంటి అలా మార్చేస్తాడా, అలా ఎలా మార్చేస్తాడండి అంటే, అవును, ఎందుకంటే చట్టం తయారు చేసిందే నేను, దానికి నియంత్రణ నేనే, చట్టాన్ని రక్షించేవాడిని కూడా నేనే, కాబట్టి నేనే చేయగలను ఆ విధంగా. అర్థం కదా. ఎంతటి ఘోర పాపాత్ముడైనా కొద్దిపాటి నిజమైన ప్రేమను చూపించినా సరే నా పట్ల నేను అతనిని వెంటనే వీటన్నిటి నుండి విముక్తిని చేస్తానని చెప్పుకుంటాను. అయితే దీన్ని చూసి ప్రజలు అది అన్యాయం, అలా ఎలా కుదురుతుంది అని అభ్యంతరం చెప్పొచ్చు. కానీ మనం భగవంతుడి నియంత్రణలోనే ఉన్నాం, ఇది అర్థం చేసుకోవాలి. కాబట్టి ఆయన ఏది న్యాయం అని చెబితే అదే న్యాయం, అంతే. మీరు ఆయనతో వాదించడానికి లేదనమాట. ఎక్కువ వాదించాలనుకుంటే మనం ఈ భౌతిక ప్రపంచంలో ఉండిపోవాల్సి వస్తుంది. వాదన ఎక్కువగా చేసామనుకోండి, అలా ఎలా కుదురుతుంది, ఆయన ఎలా రక్షణ చేస్తాడు అంటే హరికృష్ణ చెప్పించేస్తే అడిగిన పాపాలు అంటుకోవా, ఇలా రకరకాలుగా అన్నాం అనుకోండి, అప్పుడు ఇంకెక్కడే ఉండిపోతాం. నువ్వు కూడా కావాలంటే ఉపయోగించుకోవచ్చు కదా. ఇచ్చినప్పుడు, అవకాశం ఇచ్చినప్పుడు నువ్వు కూడా దాన్ని ఉపయోగించుకుంటే నీకు కూడా చట్టం నుంచి బయటపడేస్తారు కదా. అలా ఉపయోగించుకోవడం మానేసి వాదించడం మొదలుపెట్టాం అనుకోండి, అలా ఎలా కుదురుతుంది, ఇలా ఎలా కుదురుతుంది, ఇక్కడే ఉంటాం అప్పుడు. కాబట్టి అక్షరాని నామానికి సంబంధించిన మరికొన్ని మనం చూద్దాం. అంటే సాక్షి నామం గురించి మనం చెప్పుకున్నాం. కృష్ణుడే సాక్షి కాబట్టి మనం ఎలాంటి పాపకర్మలు చేసినా కూడా
మనం తప్పించుకోలేం. అంటే మనం ఎవరికీ తెలియకుండా రహస్యంగా పని చేస్తున్నామని ఎవరు చూడడం లేదని మనం అనుకుంటాం, కానీ మనం తప్పించుకోలేం, ఎందుకంటే ఆయన సాక్షిగా ఉంటాడు కాబట్టి. అయితే ఈ సాక్షిగా ఉండడం అనేది మరొక విధంగా కూడా పనిచేస్తుంది. అర్థమవుతుంది కదా. ఈ సాక్షిగా ఉండడం అనేది మరొక విధంగా కూడా పనిచేస్తుంది. అదేంటంటే మంచి మార్గంలో కూడా పనిచేస్తుంది. సాక్షి అంటే ఇప్పుడు కూడా మనం జనరల్గా సాక్షి అనగానే తప్పుడు పనులకి సాక్షిగానే కదా లెక్కేస్తాం మనం, అంతే కదా. సాధారణంగా సాక్షి అన్నాం అనుకోండి, ఎవడం తప్పు చేస్తే దానికి సాక్షి అని. కానీ కృష్ణుడు మంచి పనులు కూడా సాక్షి. ఇప్పుడు ఆ యాంగిల్లో కూడా మనం చూడొచ్చు, ఆ కోణంలో. అంటే ఇప్పుడు నేను ఈ భక్తి సేవ చేస్తున్నాను, కానీ నన్ను ఎవరు గమనించడం లేదు. చాలామంది అనుకోవచ్చు, నేను సేవ చేస్తున్నాను, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, నన్ను ఎవడో గుర్తించట్లేదు అని మనం అనుకోవచ్చు. కానీ కృష్ణుడు చూస్తున్నాడు. మనం ఎంత గొప్ప భక్తులమో ఇతరులకు చూపించుకోవడానికో, లేదా నేను ఎంత సేవ చేశానో అందరూ చూడాలనో మనం భక్తిని ఆచరించడం లేదు ఇక్కడ. అంటే నిజంగా నిస్వార్థంగా చేసేవాడు. అంటే మనం ఎవరికి కనిపించకుండా చాలా రహస్యంగా ఏ చిన్న సేవ చేసినప్పటికీ కృష్ణుడు ప్రతిదాన్ని చూస్తాడు. ఈ విషయంలో కూడా సాక్షి ఆయన. అంటే ఆ నమ్మకం మనలో బలంగా ఉండాలన్నమాట. కాబట్టి ఇది మరొక విధంగా ఉపయోగపడుతుంది అనమాట. అంటే మన సేవను మరి ఎవరో చూడకపోయినా తన భక్తులు చేసే ఆ దివ్యమైన సేవ ఆయన తప్పకుండా చూస్తాడనమాట. మనం చేసే ప్రతి ఒక్క పనిని కృష్ణుడు గమనిస్తున్నాడు అనే పూర్తి విశ్వాసం మనకు ఉండాలి. కృష్ణుడికి అంతా తెలుసు. లేదా ఒకవేళ మనం చేయని తప్పుకు మనల్ని ఎవరైనా నిందించారనుకోండి, మనం చేయని తప్పుకు మనల్ని ఎవరైనా నిందించినా, లేదా మనకు చెడు ఉద్దేశాలు ఉన్నాయని ఎవరైనా మన మీద ఆరోపణ చేసినా సరే, చివరికి కృష్ణుడికి అసలు సత్యం తెలుసని మనం ఇప్పుడు అర్థం చేసుకోవాలి. సరే, వాళ్ళకి తెలియకపోవచ్చు, కృష్ణుడికి తెలుసు కదా మన హృదయంలో ఉన్నటువంటి ఉద్దేశం ఏమిటో. కాబట్టి ప్రపంచం అంతా కూడా మనకి వ్యతిరేకంగా మారచ్చు, కానీ మనం ఎవరో కృష్ణుడికి బాగా తెలుసు చూడండి. కాబట్టి సాక్షి అనే దానికి ఇది మరొక కోణం అన్నమాట. చెడుకు మాత్రమే సాక్ష్యం కదా ఆయన, మంచికి కూడా సాక్ష్యమే. కాబట్టి మనం దిగులు చెందాల్సిన అవసరం అవుతుంది కదా. చైతన్య లీలలో దీనికి ఒక అద్భుతమైన వివరణ ఉందన్నమాట. చైతన్య చరితామృతంలో ఈ గదాధర పండితుడిని చైతన్య మహాప్రభు అనుచరులందరూ నిందిస్తారనమాట. ఏమంటారంటే, నువ్వు అపరాధం చేసినటువంటి ఆ వల్లభ పట్టుతో నువ్వు ఎందుకు అంత సన్నిహితంగా తిరుగుతున్నావు అని చెప్పంటారు. తప్పు పడతారనమాట గదాధర పండితుడిని అందరూ. కానీ గదాధర పండితుడు ఎలాంటి అభ్యంతరం చెప్పడు దాన్ని. ఆయన మౌనంగా స్వీకరిస్తాడు ఆ యొక్క నిందను. ఆయన ఏమంటాడంటే, సరే, నా మనసులోని అసలు ఉద్దేశాలు ఏమిటో చైతన్య మహాప్రభుకు తెలుసు, కాబట్టి నేనేం చేయగలను అని అనుకుంటాడు. అంటే ఆయన ప్రతి ఒక్కరితో వాదించే తత్వం కలిగిన వాడు కాదనమాట గదాధర పండితుడు. సౌమ్యుడు, ఆయన బాగా శాంత స్వరూపుడు, శాంత స్వభావుడు. అందుకే ఆయన ఏం చేశాడంటే శాంతంగా మౌనంగా అందరి నిందనలు భరించాడు అనమాట. కాబట్టి అంటే దీని అర్థం అంటే ఆయన్ని వైష్ణవ సమాజం నుండి వెలివేశారని కాదు, ఆయన పట్ల వారంత కఠినంగా ఏం ప్రవర్తించలేదు. చైతన్య మహాప్రభు స్వయంగా ఎవరినైనా వెలివేస్తే తప్ప, అంటే కొన్నిసార్లు ఆయన అలా చేసేవారు కూడా, మనం చూసాం కదా. కాబట్టి వేరే ఎవరు కూడా ఎవరిని వెలివేసేవారు కాదనమాట. కానీ గదాధర పండితుడు వాటన్నింటినీ ఓపికతో సహించాడు అనమాట, ఎవరు ఎన్ని మాటలు అన్నా సరే. ఎందుకంటే సరే, చైతన్య మహాప్రభుకు నా హృదయం తెలుసు. అందరూ అనొచ్చు, నువ్వు సేవ చేయట్లేదు, నువ్వు కొడుకుంటున్నావు, నీకు తప్పుడు ఉద్దేశం ఉంది, నువ్వు ఎందుకు చేస్తున్నావు ఇలా అనుకోవచ్చు. కానీ దిగులు చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మన హృదయంలో ఏముందనేది కృష్ణుడికి తెలుసు. ఎందుకంటే ఆయన సాక్షి, ఆయన క్షేత్రజ్ఞుడు, ఆయన పరమాత్మ, ఆయన పురుషుడు కదా, అభిజ్ఞ. కాబట్టి ఇంకా ఎందుకు మనం దిగులు చెందాలి? ఎందుకంటే ఆయనే పరమాత్మగా ఉన్నాడు కదా. ఈ విధంగా మనం అర్థం చేసుకోవాలన్నమాట. ఇలా మనం అనేక కోణాల్లో ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సో కాబట్టి దీనితో 14-15 శ్లోకాలు మనం చర్చించాం. ఈరోజు 2 నామాలు మనం చర్చించాం. ఏమిటవి? క్షేత్రజ్ఞ, అక్షర అనేటువంటి నామాలు. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు సూచనలు ఉంటే చెప్పండి. హరే కృష్ణ, చెప్పండి. కరుణామయ సాధన తీరులాగా వణికినా కూడా భగవంతుని విజయం కరిగిపోతుంది అన్నారు ఎక్కువ. అయితే ముందుగా మనము సత్యనారాయణ వ్రతం చేసుకుంటాం కదా.
సత్యనారాయణ వ్రతం చేసుకుంటే దాంట్లో కథలు ఉంటాయి కదా ప్రభు. కథలు పంపి చెప్తా ఉంటాడు. దానిలో అనుకోకుండా ప్రసాదం తీసుకోకుండా అంటే వ్రతం జరుగుతున్న ఇతిముల నుంచి పోతూ ఆది ప్రసాదం తీసుకోకున్నా కూడా బాబు మొత్తం లాస్ట్ తలమతులు పేదవాళ్ళు అయినట్టు లేదా మా భర్త దూరం అయినట్టు ఇట్లా రకరకాలుగా కథల్లో ఉంటాయి. అంత కఠినంగా కథలు దాన్ని నమ్మచ్చా? దాన్ని ఏ విధంగా అర్థం చేసి ఒక విషయం ఈ కథలకి కల్పితమే. సరే, మీరు అడిగింది సత్యనారాయణ వ్రతం గురించి కాబట్టి ఒక విషయం తెలుసుకోవాల్సింది ఏమిటంటే సత్యనారాయణ వ్రతం అనేది కొంతమంది స్వార్థపూరితమైన ఉద్దేశాలు కలిగినటువంటి వారు కల్పించినటువంటి ఒక వ్రతం. దయచేసి అర్థం చేసుకోండి. సత్యనారాయణ వ్రతం అనేది ఒక కల్పిత వ్రతం. కొంతమంది బ్రాహ్మణులు, అది స్మార్తులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాడు తమ స్వప్రయోజనాల కోసం కనిపెట్టినటువంటి ఒక వ్రతం. అందుకే చాలామంది వైష్ణవాచార్యులు ఈ సత్యనారాయణ వ్రతాన్ని చెయ్యరు, దాన్ని అనుమతించరు. అలాగే కొంతమంది వైష్ణవాచార్యులు వాళ్ళు ఈ అన్నవరం క్షేత్రానికి కూడా వెళ్ళరు. సత్యనారాయణ స్వామిని, సత్యనారాయణుడు శాస్త్రాల్లో ఉన్నప్పటికీ వారు ఏ విధంగా అయితే సత్యనారాయణ వ్రతాన్ని కానీ సత్యనారాయణ స్వామిని కానీ చూపిస్తున్నారో అది వైష్ణవులకు ఆమోదం కాదన్నమాట. ఈ ప్రశ్నకి సమాధానం లభించిందని అనుకుంటాను. హరే కృష్ణ. ఇంకెవరికైనా ప్రశ్నలు ఉన్నాయా? ప్రభు ఒక్క నిమిషం, ఇక్కడ ప్రశ్న అడుగుతున్నారు. చెప్పు. దుష్టబుద్ధి అంటే వ్యతిరేక భావంతో, అంటే కృష్ణుడి పట్ల వ్యతిరేక భావంతో లేదా భక్తుల పట్ల వ్యతిరేక భావంతో నామని చెప్తే దాన్ని దుష్టబుద్ధితో అని చెప్పండి. అర్థవుతుంది కదా? అంటే హరే కృష్ణ మంత్రం చెప్పిస్తున్నాడు, కానీ పక్కన ఉన్న భక్తుల్ని నాశనం అయిపోవాలి, హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ, వీడు లేకపోతే అదే అయిపోవాలి ఇదే అయిపోవాలి అని అన్నాం అనుకో, అది అపరాధపూర్వకంగా చేసినటువంటి నా. అర్థమైంది కదా? ఇంకెవరికైనా ప్రశ్న ఉందా? చెప్పండి. చెప్పండి చంద్రశేఖర్ గారు. అదే అదే మీకు ఒకటి పెట్టినట్టు ప్రభు అంటే అడుగుదామంటే టైం అయిపోయింది. అది మీరు హనుమంత అనే పదం గురించి చెప్పారు కదా. హనుమంత అంటే అనుమతిస్తాడంటే సాక్షి గురించి కూడా చెప్తూ మంచి చెడులకు కూడా భగవంతుడే సాక్షి అని అంటున్నారు కదా. మరి అనుమతి అనేది మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు మనం మంచి పని చేస్తాం, సుడి పని చేస్తాం, దానే పాపము లేదా పుణ్యం అంటాం. మరి మనం పాపాలు చేస్తున్నప్పుడు లేదా చెట్టు పని చేస్తున్నప్పుడు అనుమతి ఇవ్వకుండా ఆపొచ్చు కదా. చూడండి, ఇది భగవంతుడు ఇక్కడ ఏర్పాటు చేస్తాడంతే ప్రతిదానికి కూడా. ఇది ఎలాంటిదంటే మీ ఇంటికి కరెంట్ కనెక్షన్ ఇవ్వడం అనేది ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళ యొక్క విధి. మీకు ఒకసారి కరెంట్ కనెక్షన్ వచ్చిన తర్వాత దాన్ని మీరు ఏ విధంగా వాడుకుంటారనేది మీ ఇష్టం. అది ఒకడు అదే కరెంటు మీటర్లో వెళ్ళి చేయబెట్టి ఆత్మహత్య చేసుకోవచ్చు, కానీ దానికి బాధ్యుడు ఎవరంటే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాడని మనం అనలేం కదా. మీకు అర్థమవుతుంది కదా? సో కాబట్టి కావాల్సిన ఏర్పాటు చేస్తున్నాడు, కానీ మీరు ఆ ఏర్పాటుని ఎలా వాడుకుంటారనేది మీ ఇష్టం. ఇప్పుడు భగవంతుడు అందరికీ బుద్ధినిచ్చాడు, ఒకడు ఆ బుద్ధిని ఉపయోగించి గొప్ప ఆధ్యాత్మికమైనటువంటి పురోగతి సాధించాడు, మరొకడు అదే బుద్ధిని ఉపయోగించి యాటం బాంబు కనిపెట్టాడు. మరి తప్పు ఎవరిది? బుద్ధిని ఇచ్చిన వాడిది కాదు, ఆ బుద్ధిని వాడుకున్నవాడిది. కాబట్టి భగవంతుడు కూడా హనుమంత అంటే అదే విధంగా. హరే కృష్ణ. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం కీ జయ. పరమ పూజ్య భక్తి వికాస స్వామి మహారాజ్ కీ జయ. జగద్గురు శ్రీల ప్రభుపాద కీ జయ. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః.